వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్యూట్ సిస్టర్ బ్లాగ్ వీడియోస్. ఇవాళ మరో వంటతో మీ ముందుకు వచ్చాను. టమాటోస్ చూడగానే పిక్కిల్ అనుకుంటున్నారు కదా, కానీ కాదు, టమాటో సూప్ చేస్తున్నాను. రసం చాలా ఈజీ ప్రాసెస్లో. ఎప్పుడు ఫ్రై కర్రీస్ కాకుండా ఇలా సూప్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అందుకోసం నేను టమాటోస్ అయితే తీసుకున్నాను, అవి వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. టమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటోలోకి కాస్త చింతపండు వేసుకోవాలి. వీడియోస్ అందరూ చూస్తున్నారా? లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా కొంచెం చింతపండు వేసుకొని వీటిని కాస్త మెదపాలి. ఇలా మెదుపుకోవాలి. చాలా బాగుంటుంది రసం. ఫాస్ట్గా తినొచ్చు. ఇప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. సో మీరు ఒకసారి వీలైతే ట్రై చేయండి. ఓకే, ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెదుపుకోవాలి. ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి మునిగే వరకు పోసుకోండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని స్టవ్ మీద పెట్టుకుందాం. ఓకే, స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇవి ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. అయితే ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, వీటిని మనం కచ్చపచ్చగా దంచుకోవాలి. కొన్ని ధనియాలు కూడా దంచుకోవాలి. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ధనియాలు, మిరపకాయలు, కళ్యామాకు, ఇవన్నీ పోపుకి అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసి దీన్ని కాస్త మెదుపుకుందాం. గోలోటుతో ఇలా అంతా కూడా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. ఒకసారి మెతుక్కొని పల్ప్ ఏం లేకుండా చూసుకొని ఇలా కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. టమాటా చారు చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను చేసే రకం కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను, ఇంకా హీట్ అవ్వలేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనం పోపు దినుసులు వేసుకుందాం. కళ్యామాకు, దంచి పెట్టుకుందాం. జీలకర్ర, ఉల్లిపాయలు, ధనియాలు, మిరియాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం మెంతి, కొంచెం ఇవన్నీ కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ ఆల్రెడీ చారులోనే వేసాను స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు కొంచెం పసుపు, ఇందులోనే కొంచెం కారపొడి చారులో అయినా వేసుకోవచ్చు. చారులో వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ పోపుని అందులో వేసుకుందాం.
కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. చారు ఇస్తారు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. ఇలా చల్లి చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ధనియాలు మిరియాల ఘాటు అన్నీ కూడా తగిలి చక్కటి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. చారు కాసేపు మసలనివ్వాలి. మనం కారపొడి పసుపు మసలేటప్పుడైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో నేనైతే ముందుగానే వేసుకున్నాను. కాసేపు మసలనివ్వాలి. ఇలా మసలాలి. చూసారా ఎంత బాగుందో చారు, టమాటా చారు. ఓకే, ఇప్పుడు కొంచెం దగ్గర పడింది. మనం టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఆహా, వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చారు. వావ్, నిజంగా చాలా బాగుంది, టేస్టీగా ఉంది, చాలా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ధనియాలు మిరియాల ఘాటు అంతా కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయింది. సో లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఆగలేకపోతున్నాను. చాలా బాగుంది. సమ్మర్లో అయితే ఫ్రైలు కాకుండా ఇలాంటివి బెటర్ కదా. సో చేసుకోండి మీరు కూడా. నిజంగా చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.